దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. మనము ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక స్పెసిఫిక్ రీజన్ అనేది ఉండదు, మల్టిపుల్ రీజన్స్. అది జెనెటిక్ ప్రాబ్లం నుంచి, మేనరికం పెళ్ళిళ్ళ నుంచి, అండ్ వాళ్ళ డెలివరీ టైం నుంచి, డెలివరీలో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ యొక్క హెల్త్ పరంగా కానీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు పుట్టిన తర్వాత ఏదైతే ఆ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో వాటి మీద కూడా ఫ్యాక్టర్స్ రిలేటబుల్గా ఉంటాయి. అండ్ అదేవిధంగా మేజర్ చేంజెస్, మేజర్ సైకాట్రిక్ డిజార్డర్స్ లైక్ స్కిజోఫ్రేనియా, బైపోలార్ డిజార్డర్, ఈ రెండు మేజర్గా 18 to 23 ఇయర్స్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇస్ ఇట్? ఎస్. స్కిజోఫ్రీనియా అన్నారు, అసలు అంటే ఏంటి ఒక్కసారి? స్కిజోఫ్రేనియా ఈజ్ నథింగ్ బట్ స్ప్లిట్టింగ్ ఆఫ్ బ్రెయిన్. అంటే మన బ్రెయిన్ ఒక దగ్గర ఉన్నప్పుడు ఎలా అయితే ప్రాపర్గా వర్క్ చేస్తుందో, స్కిజోఫ్రేనియాలో బ్రెయిన్ ఒక్కొక్క పార్ట్గా డివైడ్ చేసి అక్కడ పడేసి ఇక్కడ పడేస్తే ఆ బ్రెయిన్ ఫంక్షన్ అది, ఈ బ్రెయిన్ ఫంక్షన్ ఇది. సో ఒక నార్మల్ మనిషి ఎలా అయితే బిహేవ్ చేస్తాడో వాళ్ళు అలా బిహేవ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఎలా బిహేవ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళలో వాళ్ళు నవ్వుకోవడం, అనుమానాలు పడడం, ఆ అనుమానంతో వాళ్ళకి ఏమో అవుతుందని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకపోవడం, ఇంట్లోనే ఉండడం నెలల తరబడి. మీకు ఒక కేసు చెప్తాను మీకు అవేర్నెస్ కోసము. వన్ ఆఫ్ ది పేషెంట్ హూ హెస్ అడ్మిటెడ్ ఇన్ అవర్ హాస్పిటల్ ఈజ్ ఆల్మోస్ట్ 42 years old. ఆల్మోస్ట్ 15 years నుంచి యూఎస్లో సెటిల్ అయి ఉన్నాడు అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. 5 years బ్యాక్ వాళ్ళ మదర్ చనిపోయిందని చెప్పేసి ఇండియాకి వచ్చాడు. సో అతనికి 6 brothers అనమాట. సో ఇండియాకి వచ్చినప్పుడు మదర్ చనిపోయింది, మీరు ఎవరు చూసుకోలేదనే ఒక ఉద్దేశంలో, అంటే దిస్ ఈస్ ది స్ట్రెస్సర్ ఇన్ హిస్ లైఫ్. రైట్, ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. yes. అండ్ వల్నరబిలిటీ, హీ ఈస్ వల్నరబుల్ ఫర్ స్కిజోఫ్రేనియా. అండ్ స్ట్రెస్సర్ యాడ్ అయింది. ఎప్పుడైతే ఈ స్ట్రెస్సర్ యాడ్ అయిందో అతనికి స్కిజోఫ్రేనియా అటాక్ అయింది. అతను 5 years నుంచి లాస్ట్ 5 years తన యొక్క ఇంట్లో కంప్లీట్గా ఒకటే రూమ్లో మొత్తం బ్లాక్ పెయింట్స్ వేసేసి, ఎలక్ట్రిసిటీ మొత్తం ఏది రాకుండా బ్లాక్ కలర్ పెయింట్స్ వేసేసుకొని కేవలం ఆ ఇంట్లో 5 సంవత్సరాల నుంచి అక్కడే స్నానం చేసుకోవడం, అదే రూమ్లో బట్టలు ఆరబెట్టుకోవడం, అదే రూమ్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినడం, ఎవరితో మాట్లాడకపోవడం, ఇట్లాంటి దారుణమైన సిచ్యువేషన్ ఉండే. సో వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఇంకా భయపడి మా దగ్గరికి వచ్చినప్పుడు మా టీం పికప్ చేయడానికి తీసుకెళ్ళింది. మా టీం వెళ్తుందనమాట పేషెంట్ని పిక్ చేసుకోవడానికి. వెళ్ళినప్పుడు డోర్ తీస్తే అతని యొక్క బియర్డ్ ఈ లెవెల్లో ఉండే, హెయిర్ ఈ లెవెల్లో ఉండే, అండ్ ఈజ్ ఫుల్లీ ఎడ్యుకేటెడ్ అండ్ హీఈస్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఎట్ ద టైం. మేము తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. తీసుకొచ్చిన తర్వాత మేము కంప్లీట్గా మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చి ఆల్మోస్ట్ 90 days హీ వాజ్ విత్ అస్. అండ్ నౌ అగైన్ హీ వెంట్ బ్యాక్ టు US అండ్ డూయింగ్ హిస్ వర్క్. సో దిస్ ఈజ్ ది డ్రాస్టిక్ చేంజ్. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఉన్నాయి. ఇంకోటి తీసుకుంటే, మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న పేషెంట్ అని అనొచ్చో లేదో నాకు తెలియదు, బట్ వాళ్ళకి అలా అంటే కోపం వస్తుంది ఆటోమేటిక్గా. కానీ పికప్ చేసుకోవడం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. యాక్చువల్లీ నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా, నేను పిచ్చో ఉన్నా, ఇంతమంది నన్ను ఎందుకు పట్టుకెళ్ళడానికి వచ్చారు. దట్ సిచ్యువేషన్ మీ టీమ్కి చాలా టఫ్ ఏమో కదండి. సో ది థింగ్ ఈజ్ మ్యామ్, ఇది ఏదైతే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయో వాటికి ఇన్సైట్ అనేది ఉండదు. ఇన్సైట్ అంటే నార్మల్ భాషలో ఏంటంటే మనకు తెలియడం. ఇప్పుడు సింపుల్, మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెయిల్ ఇక్కడ మనం కట్ చేసుకున్నాం, పెయిన్ వస్తుంది, అరే ఇక్కడ కట్ చేసుకున్నాం పెయిన్ వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళాలి. నాకు నీ పెయిన్ వస్తుంది, ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాలి. నాకు ఇక్కడ ఏదో హార్ట్ దగ్గర నొప్పి వస్తుంది, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ఇన్సైట్ ఉంటుంది. ఓ డయాబెటిక్ పేషెంట్ ఎర్లీ మార్నింగ్ మెడిసిన్స్ వేసుకోవాలనే ఇన్సైట్ తనకు ఉంటుంది. కానీ వాళ్ళకు ఇష్యూ ఎక్కడ లేదంటే వాళ్ళ బ్రెయిన్ ఈజ్ ఫంక్షనింగ్ రైట్. బట్ ఏదైతే ఈ స్కిజోఫ్రెనిక్ పేషెంట్స్ లేదా సైకోసిస్ పేషెంట్స్ ఏదైతే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్న పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఇన్సైట్ అనేది ఉండదు. అంటే ఇక్కడ వాళ్ళకి ఇన్సైట్, నాకు ఈ ఇష్యూ ఉందని వాళ్ళు రియలైజ్ అవ్వరు. సో నాకు ఏం ఇష్యూ ఉంది అనేది మాకు రెసిస్టెన్స్ చాలా వస్తుంది పేషెంట్స్ని పికప్ చేసుకున్నప్పుడు. కాకపోతే మా టీం ఏదైతే ఉంటుందో పికప్ టీం, వాళ్ళు ట్రైన్ ప్రొఫెషనల్స్ ఇన్ పికింగ్ అప్. అండ్ మా ఒక నర్సింగ్ స్టాఫ్ ఉంటారు, అండ్ అదేవిధంగా 3 to 4 పికప్ టీం ఉంటుంది. వాళ్ళకి సేఫ్గా పిక్ చేసుకొని మన హాస్పిటల్, ఎందుకు పికప్ అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు భయపడతారు వాళ్ళని తీసుకోవడానికి కష్టం, యాక్సెప్ట్ చేయరు. మనము ఇట్లా టీంని పంపించి పేషెంట్స్ని తీసుకొచ్చి we will treat them at our hospital. ఇంకో సిచ్యువేషన్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ది ఈ రోజుల్లో చాలామంది లైక్ బీటెక్ పాస్ అయిన వెంటనే లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చాలామంది US, UK, కెనడా ఇట్లాంటి కంట్రీస్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో మేజర్గా ఈ కంట్రీస్లో
మాకు వచ్చే ఎక్కువ ఎంక్వైరీస్ ఏంటంటే మా అబ్బాయి యుఎస్ వెళ్ళాడు, మా అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత మా అబ్బాయి నార్మల్గా బిహేవ్ చేయట్లేదు, అబ్నార్మల్గా ఉన్నాడు, అందుకని 1 year తర్వాత ఇండియాకి తీసుకొచ్చేస్తున్నాం. సో మేము రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే చాలామంది బైపోలర్ డిజార్డర్స్, స్కిజోఫ్రేనియా, డిప్రెషన్, చాలామంది స్కిజోఫ్రేనియాతో అటాక్ అవుతూ వస్తున్నారు. సో వాళ్ళు ఎప్పుడైతే ఇండియాకు రిటర్న్ అవుతారో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అంటే ఎందుకు ఇది అవుతుంది అని మనం తెలుసుకుంటే మేజర్గా ఫస్ట్ వచ్చేసి ట్రాన్సిషన్, ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి వెళ్ళడం, కల్చర్ చేంజ్, ఎన్విరాన్మెంట్ చేంజ్, ఫైనాన్షియల్ ప్రెషర్స్, అక్కడ లాంగ్వేజ్ బెరియర్స్, వాళ్ళతో మాట్లాడడానికి సరిగ్గా రాదు, ట్యూన్ అవ్వడానికి సరిగ్గా రాదు, అందరూ ఒకే విధంగా, అందరి బ్రెయిన్స్ ఒకే విధంగా స్ట్రెస్ని డీల్ చేయదు. కొంతమంది బ్రెయిన్స్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ తీసుకోండి, ఒక బెలూన్లో ఎంతైతే ఎయిర్ ఉండాలో అంతవరకే అది ఉంటుంది, తర్వాత పేలిపోతుంది, దాని తర్వాత పేలిపోతుంది. సేమ్ మన బ్రెయిన్ కూడా అంతే. ఎప్పుడైతే ఆ బ్రెయిన్ ఆ స్ట్రెస్ని తీసుకునే విధంగా ఎప్పుడైతే ఆ స్ట్రెస్ని తట్టుకోగలుగుతుందో అప్పటి వరకు వాళ్ళు నార్మల్గా ఉంటారు. ఎప్పుడైతే ఆ స్ట్రెస్ని తీసుకోకుండా బర్స్ట్ అవుతుందో ఇట్లాంటి సిమ్టమ్స్, ఈ మానసిక సమస్యలు అనేవి ఉత్పన్నం అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా మాకు వేరే కంట్రీస్ నుంచి ఉండి మా దగ్గరకు వచ్చి రకరకాల జబ్బులతోని మా దగ్గర అడ్మిట్ అయ్యి వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్స్ అండ్ పేరెంట్స్కి కూడా ఒక మంచి ఆప్షన్ లాగా ఏదైతే మేము ఇస్తున్నామో ప్రతి ఒక్కరూ దాన్ని అభినందిస్తున్నారు. మా అపోజిట్ ఫ్లాట్లో ఉండే వాళ్ళ స్టేబుల్ ఫ్యామిలీ, ఫినాన్షియలీ లిటరలీ సో స్టేబుల్. అబ్బాయి చదువుకున్నాడు, MBA చేసినట్టున్నాడు, ఇక్కడ జాబ్ వచ్చింది. అతను ఎక్కడా ప్రాపర్గా జాబ్ చేయలేకపోతున్నాడు. అందరికీ ఫోన్ చేసి నేను రోజు సూసైడ్ చేసేసుకుంటా, ఇది ఆఖరి కాలు, ఇది ఆఖరి మెసేజ్ అంటాడు. ఇది గత 2 ఏళ్ళుగా నడుస్తుంది. నేను అన్నాను డాక్టర్కి చూపించండి ఒకసారి అని అంటే, వాళ్ళు ఏంటో మరి ఎందుకో తెలీదు, నాకు అదే అనిపిస్తుంటుంది, తిండికి ప్రాబ్లం లేదు, కనీస అవసరాలకి ప్రాబ్లం లేదు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఇన్ని ఉండి కూడా స్ట్రెస్ దేనికి? ఇప్పుడు ఏమీ లేదనుకోండి, దానికోసం కష్టపడాలంటే స్ట్రెస్, లేదంటే అయ్యో 1 రూపాయి ఎక్కువ వస్తుంది, 1 రూపాయి తక్కువ వస్తుంది, ఇంకా ఇక్కడే ఉన్నాం, ఇదంతా పోనీ ఆ రియల్ లైఫ్లో జర్నీలో పడే ఒక స్ట్రగుల్ అనుకోవచ్చు. అసలు ఏ కష్టము లేకుండా ఇంత కంఫర్టబుల్ లైఫ్లో ఉండి స్ట్రెస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు అనిపించింది పని లేదేమో అనిపించింది. వాట్ యూ సే డాక్టర్ గారు? సో దీన్ని మనం ఎలా చూడాలంటే మ్యామ్, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నాను, నాకు అన్ని ప్లేట్లో ఇలా వచ్చేస్తాయి అడిగిన వెంటనే అనుకునే వాళ్ళు కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి. అది ఇండైరెక్ట్ ఇష్యూస్ ఉండొచ్చు. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ మ్యారీడ్, వాళ్ళకు 23 years they are not married. ఎస్. సో ద థింగ్ ఈజ్ మ్యామ్, ప్రతి ఒక్కరికి నా యొక్క ఫైనాన్సెస్ స్ట్రాంగ్ ఉన్నాయి, నా యొక్క కంప్లీట్ ఏదైతే మా పేరెంట్స్ ఏం అడిగినా ఇస్తారు, నాకు ఏమీ లేదు, ఐఎమ్ ఫిల్తీ రిచ్ అనే అన్నీ ఉన్నంత మాత్రాన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవని కాదు. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరి పర్సెప్షన్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఛాలెంజ్ ఉంది, మీకు ఆ ఛాలెంజ్ అనేది మీరు స్ట్రాంగ్గా ఢీ కొట్టగలుగుతారు. ఇంకో పర్సన్కి అదే ఛాలెంజ్ చాలా పెద్ద ఎత్తున కనిపించవచ్చు. అది చిన్న కెరియర్ కావచ్చు, లేదా ఫ్యూచర్ గురించి కావచ్చు, లేదా వాళ్ళు ఇండైరెక్ట్గా సబ్స్టెన్స్కి అడిక్ట్ అయ్యి ఆ సబ్స్టెన్స్ దొరికినప్పుడు ఆ విత్డ్రాల్ ఫేజ్లో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి బిహేవియర్స్ ఉండడము, అండ్ వాళ్ళ యొక్క పర్సనల్ రీజన్స్ కూడా ఉండొచ్చు. సో అది మనం డిగ్ చేసినప్పుడు, బ్యాక్ ఎండ్లో డిగ్ చేసినప్పుడు మనకు అసలు వాళ్ళ ఈ దేనివల్ల ఈ సఫరింగ్ అనేది వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ సింపుల్, మనం చెప్తూ ఉంటాం కదా, ఏ నిప్పు లేనిదే పొగరాదని. 100% వెన్ సమ్ పర్సన్ ఈజ్ సఫరింగ్, వాట్ ఎవర్ ది సిచ్యువేషన్ ఇట్ ఈస్, ఐదర్ ఈజ్ పూర్, ఐదర్ ఈజ్ రిచ్, పేదవాడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, వాళ్ళు సఫర్ అవుతున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒక ఆస్పెక్ట్ నుంచి వాళ్ళకు ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆ ఇబ్బందిని గుర్తించి వాటికి తగిన సొల్యూషన్ ఇచ్చినప్పుడే అది మనం ఆపగలుగుతాం. ఎప్పుడైతే మనం దాన్ని అట్లే ఏమంటాం నెగ్లెక్ట్ చేస్తామో అది మరింత పెరిగి అది ఇంకో వాటికి దారి తీస్తుంది. ఈ విధంగా అందుకని మీరు ఈ రోజుల్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇదే సిచ్యువేషన్ తీసుకుంటే చాలామంది హీరోస్ వాళ్ళ పిల్లలు, చాలామంది రెప్యూటెడ్ పీపుల్ వాళ్ళ పిల్లలు కూడా ఎంతో సఫర్ అవుతున్నారు, సూసైడ్స్ చేసుకుంటున్నారు, చాలా విధంగా ఎన్నో రకాలుగా సఫర్ అవుతూ ఉన్నారు. సో వాటన్నిటికీ మనం రీజన్ ఒక్క మాటలో చెప్పలేం. ఎందుకంటే ఎవ్రీ వన్ సఫరింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ వీ నీడ్ టు read each person why they are suffering.
అప్పుడే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సింపుల్, ఒక అమ్మాయి హార్ట్ స్ట్రోక్ అనుకోండి. హార్ట్ స్ట్రోక్ కొన్ని రీజన్స్ ఉంటాయి. అరే హైపర్ టెన్షన్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, బ్లాక్స్ ఉండొచ్చు, అన్హెల్దీ ఫుడ్ తింటున్నాడు, వెయిట్ ఎక్కువగా ఉన్నాడు, దానివల్ల వచ్చిందని చెప్పగలుగుతుంది. కానీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ మనం ఫేస్ చూసి జడ్జ్ చేయలేము, సిచ్యువేషన్ని చూసి జడ్జ్ చేయలేము. జస్ట్ వీ నీడ్ టు టాక్ విత్ దెమ్, వీ నీడ్ టు అసెస్ దెర్ పర్సనాలిటీ, అండ్ ఎవ్రీ వన్స్ పర్సనాలిటీ ఇస్ డిఫరెంట్. నో వన్ ఇస్ సిమిలర్. వాళ్ళ యొక్క ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ యూనిక్ యాటిట్యూడ్ ఇన్ డీలింగ్ విత్ ఛాలెంజెస్, ఇన్ టేకింగ్ ది సిచ్యువేషన్స్ ఫార్వర్డ్. సో వీ కాంట్ జడ్జ్ సిచ్యువేషన్ జస్ట్ బై knowing him with others. సో మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళని ఇన్ పర్సన్ ప్రతి ఒక్కరు ఏదైతే ప్రాబ్లం ఉందో వాటిని క్లియర్గా వాళ్ళతో మాట్లాడి, సో దాన్ని ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసి అది ఎందులో ఫిట్ అవుతుంది, అండ్ దానికి ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్లో ఎట్లాంటి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి అండ్ అవి ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి అనేది ఒక ప్రాపర్ సొల్యూషన్ కనుకుంటే ఎవ్రీ వన్ విల్ వోంట్ ఫేస్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్.